భారీ అంచనాల మధ్య విడుదలైన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. తొలి రోజు 19 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లతో ఈ సినిమా పాజిటివ్ టాక్తో మరింతగా వసూళ్లు సాధించే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య రిలీజైన కుబేర మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఈ పాన్ ఇండియా మూవీ తొలి రోజే 19 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు ముందస్తు అంచనాలు చెబుతున్నాయి. ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో శని, ఆదివారాల్లో మరిన్ని భారీ వసూళ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. కుబేర తొలిరోజు బాక్సాఫీస్ వసూళ్లు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన మూవీ కుబేర. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషలు, హిందీలోనూ రిలీజైన ఈ సినిమాకు ఊహించినట్లే తొలిరోజే భారీ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ అనలిస్టుల ముందస్తు అంచనాల మేరకు 19 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రావడం విశేషం. తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమాలోని లీడ్ రోల్స్ నటన అద్భుతమంటూ ప్రేక్షకులు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. ఈ పాజిటివ్ టాక్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ మరిన్ని భారీ వసూళ్లు సంపాదించి పెట్టనున్నాయి. కల్కి 2898 ఏడీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా మూవీపై ప్రశంసల వర్షం కురిపించిన విషయానికి తెలిసిందే. ఇది కూడా సినిమా వసూళ్లకు కలిసి రానుంది. కుబేర మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్లోకి దర్శకుడిగా అడుగుపెట్టి 25 ఏళ్లైన సందర్భంగా రిలీజైన ఈ సినిమా అతని కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కుబేరను ఓ క్రైమ్ థ్రిల్లర్గా అతడు తెరకెక్కించాడు. ఇది 1,00,00,000 కోట్ల స్కామ్ కథ. ఈ స్కామ్లో ఒక బిలినియర్, ఓ బెగ్గర్, ఒక సీబీఐ ఆఫీసర్ ఎలా వచ్చారన్న ఎంగేజింగ్ సీన్లతో సాగే సినిమానే కుబేర. ఇక నటీనటుల నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ అదరగొట్టినట్లు చెబుతున్నారు. అటు నాగార్జున కూడా ఇంతవరకు చూడని పాత్రలో కనిపించాడు. ఓవరాల్గా శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్కు సోషల్ మెసేజ్ జోడించిన వచ్చిన ఈ కుబేర మూవీ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు. కుబేర సినిమా క్రైమ్ థ్రిల్లర్తో పాటు సోషల్ మెసేజ్ని కూడా ఇస్తుంది. ధనుష్, నాగార్జున, రష్మికల నటనతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం ఈ సినిమాకు ప్రత్యేకతను చేకూర్చుతుంది.